వస్తున్నారు. ఏంటి ఆలపాటి అఖిలాండేశ్వరి గారు, ఎందుకో నన్ను పిలవమని చెప్పారంట? కారణం కనుకోవచ్చా? కారణం ఏముంది భయ్యా? ఇంత పెద్ద ఇష్యూని ఆవిడ చెప్పిన ఒక్క మాటతో నువ్వు మేనేజ్ చేసేసావు కదా, దానికి కృతజ్ఞతగా నీకు శాలువా కప్పి సన్మానం చేయడానికి అనుకుంటా. రే భద్రం, ఇదిగో అత్తయ్య. ఇగో అబ్బి, ఇదోసారి చూసుకో. భయ్యా శాలువా షార్టేజ్ ఉన్నట్టుంది, అందుకే అప్రిషియేషన్ లెటర్ ఇస్తున్నట్టున్నారు. అది అప్రిసియేషన్ లెటర్ కాదు, సస్పెన్షన్ లెటర్. సస్పెన్షన్ ఎందుకు? ఎందుకంటే నువ్వు ఇవాళ పనికి లేటుగా వచ్చినావబ్బి, అందుకే నిన్నొక రోజు సస్పెన్షన్ చేస్తా ఉండా. ఒక్కరోజు సస్పెండ్ చేయడం ఏంటి భయ్యా? విడ్డూరం కాకపోతే? విడ్డూరం కాదు రాజు. ఆ అఖిలాండేశ్వరి నన్ను ఉద్యోగంలో నుంచి పర్మనెంట్గా తీసేయడానికి చాలా దూరం ఆలోచించే ఈ ఒక్కరోజు సస్పెన్షన్ ఇచ్చింది. ఏంటి బాబు నువ్వు చెప్తుంది? అవును పద్దు, ఈ అఖిల మిల్స్లో ఏ ఉద్యోగైనా పనికి లేటుగా వస్తే ఒకరోజు సస్పెన్షన్ చేయొచ్చని నిబంధనల్లో ఉంది. ఆ వర్కర్ అలాగే కంటిన్యూగా 3 రోజులు లేటుగా వస్తే ఉద్యోగం నుంచి పర్మనెంట్గా తీసేయొచ్చు అనే నిబంధనని మీ పెద్దమ్మే పెట్టింది. ఇప్పుడు ఎలా భయ్యా? చేసేదేముంది రాజు, చట్టం తన పని చేసుకుపోయినట్టుగా మనం మన పని చేసుకుని పోవడమే. ఫలితం పైవాడికి వదిలేద్దాం పద. అన్నా, ఆ వెంకి ఇప్పుడే బయలుదేరాడు. అవునా? అలాగా? ఓకే ఓకే ఓకే. మాయ్య, అత్తయ్య, జస్ట్ ఇప్పుడే ఆ వెంకిగాడు ఫ్యాక్టరీకి బయలుదేరాడంట. అఖిలమ్మ, బెస్ట్ వర్కర్ అవార్డుకి పోటీ పడేవాళ్ళ కరెక్ట్ టైం కంటే ముందుగానే బయలుదేరాడమ్మా. ఇగో ఎంత కూల్గా వెళ్ళినా వాడి షిఫ్ట్ టైం కంటే ఒక 10 నిమిషాలు ముందే వెళ్ళిపోతాడు. కరెక్ట్ టైంకి చేరకూడదు బావుగారు. కూడదా? కూడదు అంటే వాణ్ణి ఆపేందుకు కూడికలు తీసివేతలు చాలా ఆలోచించాలి కదా. మరి ఏం ప్లాన్ చేయలేదా? ఇప్పుడు ఎలా? ఏం మాయ్యా? ప్లానింగ్ అడిగితే పగలవండి అవుతుందేంట్రా? ఈ వెంకీ ఇంకా రాలేదా?
వస్తున్నాడు. అత్తయ్యో, మామయ్య, అత్తయ్యో, అత్తయ్య, మామయ్య, అత్తయ్య, అత్తయ్య, ఆ వెంకీగాడు రాకెట్లో ఇక్కడికే దూసుకొచ్చేస్తున్నాడు. ఆ రాకెట్కి ఈ అఖిలాండేశ్వరి వేరే టార్గెట్ ఫిక్స్ చేసినాదిరా. ఆడు గేటు దాకా రాగానే యూటర్న్ తీసుకొని తిరిగి వచ్చిన దారినే పోతాడు. చూస్తా ఉండు. ఈ అఖిల మరి ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిందా? గేటు దాకా వచ్చినోడు ఎంత పనున్న సంతకం చేసే పోతాడు కదా. అత్తయ్య బ్రేక్ వేశాడు. చెప్పరా. హలో, హలో, ఎవరు మాట్లాడేది? నేను అమ్మవారి గుడి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. ఈ ఫోన్ గల అమ్మాయికి గుడి ముందు ఇప్పుడే పెద్ద యాక్సిడెంట్ అయిందన్నా. చూస్తుంటే రక్తం బాగా పోయినట్టుందన్నా. స్పృహ తప్పి పడిపోయింది. మీరెవరో కానీ ఫోన్లో మొదట్లో మీ నంబరే ఉందన్నా. అందుకే మీకు కాల్ చేశాను. మీరు వస్తారా అన్నా? సరే, నేను తన అన్నయ్యని. సార్, మీరు కాస్త అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తున్నాను. హలో అమ్మా. చెప్పు నాన్నా. అమ్మా, ఇప్పుడు చెల్లి ఇంట్లోనే ఉందా? లేదు నాన్నా, నువ్వు ఫ్యాక్టరీకి బయలుదేరగానే మనసు బాలేదు, అలా గుడికి వెళ్ళొస్తానని చెప్పింది. ఏమైంది నాన్నా, అలా అడిగావేంటి? ఏం లేదమ్మా, ఊరికే అడిగాను అంతే. నేను డ్రైవింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తానమ్మా. అలాగే నాన్నా. విద్య, అత్తయ్య, నువ్వు చెప్పినట్టుగానే యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయాడు అత్తయ్య. హా